విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ వంటి ఉన్నత విద్యా సంస్థలలో తన నృత్య ప్రదర్శనలతో అలరించారు. చూస్తారు చక్కటి శిల్పంలాగా ఉండే ఈ టీచర్ గురించి మీకు ఇంకొన్ని వివరాలు. బిఎన్ఆర్విజేఐఈటి తెలంగాణ రాష్ట్రంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటి. ఆమె ప్రశంసలు పొందిన రచనలలో మేల్, కమింగ్ టుగెదర్, సమాగతి, ఒడిస్సీ కూచిపూడి జుగల్బందీ మరియు మనోమంథన ఒక కూచిపూడి సోలో థీమాటిక్ ప్రొడక్షన్ వంటివి ఉన్నాయి. ఈ రచనలు సాంప్రదాయానికి సమకాలీన ఆవిష్కరణకు మధ్య సమతుల్యతను సాధించగల ఆమె సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తారు. ఆమె కళాత్మక నైపుణ్యానికి గుర్తింపుగా ఆమె 2022లో బిఎన్ఆర్విజేఐఈటి నుండి డిస్టింగ్విష్డ్ అల్యూమినీ అవార్డుని అందుకున్నారు. ఐఐటి హైదరాబాద్లో విజిటింగ్ ఫ్యాకల్టీ సభ్యురాలిగా ఆమె కూచిపూడిలో ఒక మైనర్ కోర్సుని బోధిస్తున్నారు. తద్వారా శాస్త్రీయ కళలలో విద్యావేత్తగా మరియు గురువుగా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటున్నారు. యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ శ్రీవిద్యను న్యూఢిల్లీకి ఆహ్వానించారు. అక్కడ ఆమె వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్కు ఒక ప్రత్యేక అతిథిగా యువత ప్రతినిధిగా విచ్చేసి పాల్గొనే వారితో సంభాషిస్తారు మరియు వారికి మార్గనిర్దేశం చేస్తారు. కళలు మరియు సంస్కృతి ద్వారా దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి వారిని ప్రేరేపిస్తారు. అది కూడా వికాస్ భీ విరాసత్ భీ అనే చట్రంలో. భారతదేశపు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ అయిన స్పిక్ మెకేలో గుర్తింపు పొందిన కళాకారునిగా శ్రీవిద్య కేరళ మరియు రాజస్థాన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులకు వర్క్షాపుల ద్వారా కూచిపూడి నృత్యంలోని సౌందర్యాన్ని పరిచయం చేశారు. శాస్త్రీయ కళలను ప్రోత్సహించాలనే ఆమె నిబద్ధత బెంగళూరుకు చెందిన లాభాపేక్ష లేని సంస్థ చిత్ సభ కలెక్టివ్ను సహస్థాపించడానికి దారితీసింది. ఒడిస్సీ కళాకారిణి విదూషి శుభ నాగరాజన్తో కలిసి ఆమె ఈ సంస్థను స్థాపించారు. వివిధ సంస్థాగత కార్యక్రమాల ద్వారా రూట్స్ అంటే సాంప్రదాయక ప్రదర్శనలు, రీచ్ అవుట్ తక్కువ ప్రాధాన్యత ఉన్న వర్గాలలో కళలు, విత్ ఇన్ నివాస స్థలాలలోని కళలు మరియు ఎనేబుల్ సామాజిక మరియు స్వచ్ఛంద సేవ. ఆమె శాస్త్రీయ కళల యొక్క పరివర్తనాత్మక శక్తిని ఉపయోగించి సమ్మేళనత్వాన్ని మరియు సామాజిక ప్రభావాన్ని పెంపొందిస్తున్నారు. శ్రీవిద్య యొక్క నిరంతరమైన అభిరుచి, వినూత్న విధానము మరియు భారతీయ ప్రదర్శన కళల వారసత్వాన్ని వ్యాప్తి చేయాలనే అంకిత భావం ప్రేక్షకులకు స్ఫూర్తిని ఇస్తూ మరియు తదుపరి తరం ప్రతిభావంతుల్ని పోషిస్తూనే ఉన్నాయి. కూచిపూడి మరియు అనుబంధ కళల కోసం చిత్ సభా సెంటర్లో 2014లో స్థాపించబడింది. తెలుగు మాట్లాడే ప్రాంతాల యొక్క గొప్ప శాస్త్రీయ వారసత్వమైన కూచిపూడి నృత్య శైలి యొక్క వివిధ కోణాలను నేర్పడానికి మరియు ముందుకు తీసుకెళ్లడానికి ఇది ఏర్పాటు చేయబడింది. ఈరోజు శ్రీమతి శ్రీవిద్య అంగారా సిన్హా తన ఇద్దరు విద్యార్థులు చెరువు శ్రీ గాయత్రి మరియు ధూళిపాల నాగజైత్ర ఇటీవల 16వ తేదీన జరిగిన వారి గజ్జ పూజ ఉత్సవం తర్వాత వారు నేర్చుకున్న విషయాలను ప్రదర్శించడానికి సగర్వంగా వారిని పరిచయం చేస్తున్నారు. మరియు ఇప్పుడు వేదికపైకి వచ్చి ఈ ప్రదర్శన గురించి, వీళ్ళు ఇవ్వబోయే ప్రదర్శన గురించి మనందరికీ తెలియజేయమని శ్రీవిద్య అంగారను నేను ఆహ్వానిస్తున్నాను. శ్రీవిద్య. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. కృష్ణవేణి ఆంటీకి నా కృతజ్ఞతలు ఫర్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ ఇంట్రడక్షన్. చిత్ సభ సెంటర్ ఫర్ కూచిపూడి అండ్ అలైడ్ ఆర్ట్స్, ఇది నేను 2014లో స్థాపించిన ఇన్స్టిట్యూషన్. కూచిపూడి యొక్క అనేక దాని nuances, దాని అందం, దాని అందచందాలు ఇవన్నీ నేర్పించడానికి దిస్ వాజ్ మై
మిషన్. ఈ పిల్లలు చిరంజీవులు ధూళిపాల నాగచైత్ర, చెరువు శ్రీ గాయత్రి. ఎన్నో ఏళ్ళగా నా దగ్గర ఆన్లైన్ నేర్చుకుంటున్న పిల్లలు. నేను బెంగళూరు బేస్డ్ ఆర్టిస్ట్ని, బెంగళూరులో ఉంటాను నేను. ఈ పిల్లలు నా దగ్గర చేరి ఆన్లైన్ ఇంతవరకు నేర్చుకొని ఈ స్థాయికి వచ్చారు. మీరందరూ వీళ్ళ ఈ ట్రైనింగ్ని, ఈ టెక్నిక్స్ని, లర్నింగ్స్ని చూసి మీరందరూ ఈ చిన్నారులను ఆశీర్వదిస్తారని కోరుతున్నాను. మీ చప్పట్లే వీళ్ళకి మొట్టమొదట ఆశీర్వచనం. సో చప్పట్లలో ఎక్కడ మొహమాట పడకండి. నా కుడివైపున మృదంగ విద్వాన్ గారు డాక్టర్ ఆర్ శ్రీకాంత్ గారు, హైదరాబాద్ కళారంగంలో ప్రముఖులు, పేరుగల విద్వాంసులు. ఈరోజు మా ఈ ప్రోగ్రాంకి ఆయన సమ్మతించి వచ్చి మా హంబుల్ వేదికని అలంకరించినందుకు ధన్యవాదాలు సార్. నేను ఇప్పుడు దీని గురించి మాట్లాడే ముందు మా పిల్లలు వాళ్ళ పరిచయాలు ఇచ్చుకొని కొన్ని ఇంట్రొడక్టరీ శ్లోకాలు ఇట్లాంటివన్నీ చెప్తారు. సో పిల్లల్ని నేను ముందు స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. ధూళిపాల నాగచైత్ర, చెరువు శ్రీ గాయత్రి.